శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది, ఏ రకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది తెలుసుకోబోయే ముందు కర్కాటక రాశి అంటే ఏంటో ఒకసారి చూద్దాం. కర్కాటక రాశి అనగానే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కర్కాటక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, తులలో రవి, వృశ్చికంలో బుధ శుక్రులు, కుంభంలో శని, మీనంలో రాహువు సంచరిస్తున్నారు. వీటితో పాటుగా రవి శుక్రుల యొక్క మార్పు అనేటువంటిది కూడా జరుగుతోంది. ఈ మాసం ప్రత్యేకత ఏంటంటే రవి కుజులు నీచ స్థితిలో ఉండడం అనేటువంటిది జరుగుతోంది. దీనివల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఈ గ్రహస్థితులన్నింటినీ పరిశీలించిన మీదట ఎటువంటి శుభ ఫలితాలు వస్తాయి అని గనక కాస్త గమనించినట్లయితే శుభ ఫలితాలు బాగుంది, శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరిన్ని శుభ ఫలితాలు రావాలంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం తప్పనిసరిగా రవి కుజ శనులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అయితే ఈ మాసం బాగోలేదు అనుకోవడానికి వీల్లేదు. కొన్ని రంగాల వాళ్ళకైతే మాత్రం మీరు ఊహించని శుభ పరిణామాలు రాబోతున్నాయి. కొన్ని విషయాల్లో కొన్ని రంగాల వాళ్ళకి కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వస్తాయి కనుక ఎవరు ఏ సందర్భంలో ఏ గ్రహానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారో అనేటువంటి అనేక అంశాలని వీడియో చివరిలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అవి కాస్త పరిశీలించి ఆ పరిహారాలు జరిపించుకోండి. ఇకపోతే ఈ మాసం కర్కాటక రాశి వాళ్ళకి తరచుగా మీ యొక్క భావావేశాలు మూడ్స్ అనేటువంటివి మారిపోతూ ఉంటాయి. వీటిని ప్రయత్నపూర్వకంగా అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలోనూ ఆహార విహారాల విషయంలోనూ ఆహార నియమాలను పాటించండి. విహారాల్లో కూడా తగినన్ని జాగ్రత్తలు పాటించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఇకపోతే రహస్య శత్రువుల వల్ల కానీ స్త్రీల వల్ల కానీ కొన్ని సందర్భాల్లో తగాదాలు రావటం, వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు రావటం, వాళ్ళ వల్ల మీకు ఊహించని సమస్యలు ఎదురవటం అనేటువంటిది జరుగుతుంది. వీటిని శక్తితో కాకుండా యుక్తితో చాలా తెలివిగా ఎదుర్కొంటారు. వాటి నుంచి సునాయాసంగా బయటపడతారు. రహస్య శత్రువుల యొక్క ఆట కట్టించగలుగుతారు. ఇకపోతే జీవిత భాగస్వామితో మాత్రం కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. ఆ ఇబ్బందులు పెద్దవి కాకుండా చూసుకోవడం అనేటువంటిది కర్కాటక రాశి వారి బాధ్యతగా చెప్పడం జరుగుతోంది. ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీరు కోరుకున్న ప్రదేశాలకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వస్తాయి. మరి ముఖ్యంగా పోలీస్ శాఖలో కానీ అలాగే సముద్రయానానికి సంబంధించినటువంటి వాటిల్లో కానీ షిప్ యార్డ్స్లోకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇకపోతే ఎవరైతే సినిమా టీవీ రంగ కళాకారులు, కవులు, రచయితలు, గాయకులు వీళ్ళందరూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ మాసం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీరు వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ కూడా మిమ్మల్ని మంచి ఉచ్చ స్థితికి తీసుకువెళ్ళేటువంటి ప్రాజెక్ట్స్ వస్తాయి. ఆర్థికపరమైన అభివృద్ధి కూడా గోచరిస్తోంది. కర్కాటక రాశి రాజకీయ నాయకులకు కూడా మంచి శుభకాలం అని చెప్పవచ్చు. మీరు ప్రజాదరణ పొందగలుగుతారు. ప్రతిపక్షంలో కూడా మీదైనటువంటి ముద్ర వేయగలుగుతారు. అలాగే అధిష్టానంలోనూ మీ సొంత పార్టీలోనూ మీ ఇమేజ్ని విపరీతంగా పెంచుకోగలుగుతారు. ప్రజాకర్షణని, జనాకర్షణని సునాయాసంగా పొందగలుగుతారు. ఇకపోతే వ్యాపారస్తుల విషయాన్ని గనక కాస్త గమనించినట్లయితే అన్ని రకాల వ్యాపార రంగాల వాళ్ళకి చాలా బాగుంది. ఒక్క శనికారకత్వానికి సంబంధించిన వ్యాపారాలు మాత్రం బాగోలేవు. కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఇనుము, నూనె, కాటన్ ఈ బిజినెస్లు ఎవరైతే చేస్తూ ఉంటారో వీళ్ళకి అంత అనుకూలమైన కాలం కాదు. మిగిలిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు ముబ్బడిగా పెరుగుతాయి. 1-2 బ్రాంచీలను ఓపెన్ చేయగలుగుతారు. ఫ్రాంచైజీలను ఇవ్వగలుగుతారు. వచ్చినటువంటి లాభాలని మరల పెట్టుబడి పెట్టగలుగుతారు. వ్యాపార విస్తరణ కోసం, రుణాల కోసం బ్యాంకులకు అప్లై చేసేటట్లయితే ఆ రుణాలన్నీ కూడా మీకు సకాలంలో చేతికి అందటం, మీరు అనుకున్నట్లుగా మీ ప్లానింగ్ ప్రకారం వ్యాపారాలని పునరుద్ధరింపజేయటం లేదా కొత్త వ్యాపారాలను ప్రారంభించటం ఇవన్నీ కూడా సకాలంలో జరిగిపోతాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం అందబోతున్నాయి. మరి ముఖ్యంగా
కర్కాటక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబంలో కానీ బంధుమిత్రుల్లో కానీ మీ యొక్క మంచి ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మరింత పెంచుకోగలుగుతారు. విలువైనటువంటి కళాఖండాలు, చర ఆస్తులని కొనుగోలు చేయగలుగుతారు. ముఖ్యంగా స్థిరాస్తి కానీ చరాస్తి కానీ ఏదైనా సరే ఒకటి ఖచ్చితంగా కొనుగోలు చేయగలుగుతారు. విలువైనటువంటి ఆభరణాలని అలాగే విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. ఇటువంటి మంచి శుభ పరిణామాలు మీ కర్కాటక రాశి స్త్రీల విషయాల్లో గోచరిస్తున్నాయి. అన్ని రకాల బాగుంది. కానీ ఎవరైతే 40+ ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా ఉంటారో వాళ్ళకి మాత్రం ఈఎన్టీ సమస్యలు అంటే చెవి ముక్కు గొంతు సమస్యలు, థైరాయిడ్ వంటి సమస్యలు, ఒబెసిటీ వంటి సమస్యలు కొంచెం ఇబ్బంది పెడతాయి. కొద్దిమందికి మాత్రం షుగర్కి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొంతమందికి డైజెస్టివ్ డిజార్డర్స్ ఏర్పడతాయి. కొంతమందికి ఫ్యాటీ లివర్ ఏర్పడుతుంది. ఇటువంటి అనారోగ్యాలు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. వీటి నుంచి బయటపడటానికి ప్రతినిత్యం మృత్యుంజయ మహామంత్రాన్ని జపించండి, శివాలయాన్ని సందర్శించండి, పాదరసలింగానికి రుద్రాభిషేకం జరిపించండి. ఇటువంటివి చేసేటట్లయితే చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశాల గురించి కాస్త పరిశీలిద్దాం. కర్కాటక రాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం కృష్ణుణ్ణి ఆరాధించాలి. అలాగే అట్ ది సేమ్ టైం శివుణ్ణి కూడా పూజించాలి. ఈ కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళిద్దరినీ పూజించటం వల్ల, ఈ శివ కేశవుల్ని పూజించటం వల్ల, ముఖ్యంగా కేశవ అవతారాల్లో అంటే విష్ణు అవతారాల్లో కృష్ణ ఆరాధన చేయటం వల్ల మీకు ఉండేటువంటి అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, నీచ శని మహర్దశ బాధలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి సంపూర్ణంగా బయటపడగలుగుతారు. ఇట్లాగే శివారాధన చేయడం వల్ల మీరు చక్కటి ఆర్థిక పరిపుష్టిని, మంచి పదవి భోగాలని, చక్కగా ఏ పనిలో అయినా సరే విజయవంతంగా దూసుకుపోయేటువంటి పరిస్థితుల్ని తప్పనిసరిగా పొందగలుగుతారు. ఈ విషయంలో సందేహం లేదు. అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగుల విషయాన్ని కాస్త గమనించినట్లయితే తెలుపు రంగు, పసుపు రంగు, నీలం రంగు, గులాబీ రంగు ఇవన్నీ కూడా మీకు చక్కటి అదృష్టాన్ని ఇస్తాయి. మీరు వాడేటువంటి దుస్తుల్లో ఈ రంగులు ఉండేటట్లుగా చూసుకోండి. అలాగే మీరు వాడేటువంటి కార్లు కానీ బైకులు కానీ ఈ కలర్స్ ఉండేటట్లయితే అవి మీకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య వచ్చేటప్పటికి మొట్టమొదటి ప్రయారిటీ 3కి ఇవ్వండి, తర్వాత ప్రయారిటీ 2కి ఇవ్వండి. అట్లాగే మీ కార్ల యొక్క, బైకుల యొక్క లేదా మీ సెల్ ఫోన్ యొక్క టోటల్ 3 ఉండేటట్టుగా చూసుకోండి, లేదా 2 ఉండేటట్లుగా చూసుకోండి. ఇలా నేను చెప్పిన అదృష్ట రంగు కాంబినేషన్ అనేటువంటి వాహనాలను తీసుకుని మీరు ఏ ప్రయత్నం చేసినా, లేదా ఎవరిని కలవడానికి వెళ్ళినా, ఏ కొత్త పని కోసం వెళ్ళినా, లేదా ఏ పని మీద వెళ్ళినా సరే దాన్ని ఖచ్చితంగా విజయం సాధించడం అనేటువంటిది జరుగుతుంది. కనుక మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి కలరు అలాగే నెంబరు కలిసి వచ్చేటట్లుగా చూసుకునేటట్లయితే మీ విజయావకాశాలకి తిరుగుండదు. అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం సోమవారం, మంగళవారం మీకు చాలా అదృష్టాన్ని ఇస్తాయి. ఈ 2 వారాలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి. ఏదైనా సరే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టాలన్నా సోమవారమే చేయండి. అలాగే ఒక్క మంగళవారం నాడు మాత్రం ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు తప్ప మిగిలినవి ఏం చేసినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం వెండి. మీరు వీలైనంత వరకు వెండి గోళీలను కానీ, లేదా ఒక వెండి లాకెట్ని మెడలో ధరించడం కానీ, ఇట్లా ఏదైనా సరే ఒక వెండి వస్తువుని మీ దగ్గర ఉంచుకోవడం కానీ చేసేటట్లయితే తప్పనిసరిగా అది మీకు చక్కటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీరు దర్శించవలసినటువంటి దేవాలయం వచ్చేటప్పటికి కృష్ణ మందిరం. ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు తరచుగా కృష్ణ మందిరాన్ని సందర్శిస్తుంటారో వాళ్ళు ఈ కలియుగంలో ఉన్నటువంటి ఈతి బాధల నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు. అలాగే మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి నెంబర్ వచ్చేటప్పటికి 8. మీరు వీలైనంత వరకు 8 టోటల్ వాడవద్దు. అలాగే ప్యూర్ బ్లాక్ కలర్ని వీలైనంత వరకు వాడకుండా ఉండటం అనేటువంటిది కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగిన సూచన.